యుఎస్ మనదే జోస్. ఉద్యోగాలు చేసేవారి నుండి ఉద్యోగాలు ఇచ్చేవారి దాకా భారతీయ అమెరికన్ల హవా. టెక్నాలజీ ప్రపంచం రూపురేఖలు మారుస్తున్నారు. వైద్యుల రూపంలో ప్రాణాలు కాపాడుతున్నారు. విద్యావేత్తలుగా భావితరాలను తీర్చిదిద్దుతున్నారు. కళాకారులుగా సాంస్కృతిక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మేధావులుగా జ్ఞానాన్ని పంచుతున్నారు. శాస్త్రవేత్తలుగా విశ్వం రహస్యాలను ఛేదిస్తున్నారు. పట్టుదల, నైపుణ్యం, వైవిధ్యతల కలబోతగా అమెరికన్ సమాజాన్ని సమృద్ధం చేస్తున్నారు. ఈ విజయాలు గాథలు అమెరికా పురోగతి సమైక్యతలో భారతీయ అమెరికన్ల పాత్రలు తార్కాణాలు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి కంచల్ల యాదగిరి రెడ్డి. భారతీయ అమెరికన్లు అమెరికా సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన స్థాయిలో సేవలు అందిస్తున్నారు. వలస వచ్చి ఒక దేశంలో బతకడం అంటే చాలా కష్టం అనుకునే పరిస్థితుల్లో భారతీయులు అక్కడ సమాజంలో మమేకం అవడమే కాకుండా టెక్నాలజీ, వైద్యం, విద్య, వ్యాపారాల్లో రాణించి అమెరికన్లకు మేలు చేకూరుస్తున్నారు. సుమారు 30 కోట్ల జనాభా ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్లో భారతీయుల సంఖ్య 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే అక్కడ జనాభాలో సుమారు 2% కానీ ఆ దేశంలోని 60% హోటల్స్, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపారాలలో వీటికి భాగస్వామ్యం ఉంది. 1 కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. $100 కోట్ల విలువైన స్టార్టప్ కంపెనీలు స్థాపించగలిగారు. టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈఓల నుంచి ట్రక్ డ్రైవర్ల దాకా ఎన్నో ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అమెరికా స్థానికుల కంటే సగటు భారతీయ అమెరికన్ కుటుంబం రెట్టింపు వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంటుందనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. భారతీయ అమెరికన్లు తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. కనీసం 70% మంది బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువుకుంటున్నారు. 2007 నుండి 2023 ఏప్రిల్ మధ్య 16 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భారతీయ అమెరికన్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు 40% ఉంటే అమెరికా స్థానికులలో ఇది కేవలం 13% మాత్రమే ఉండడం గమనార్హం. భారతీయ అమెరికన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో కోర్సులు చేస్తున్నారు. బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉండడం భారతీయ అమెరికన్ కుటుంబంలో భావితరాలకు మరో వరం అని చెప్పవచ్చు. ప్రతిష్టాత్మక స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్స్ బీ పోటీలలో 34 సార్లు జరిగితే అందులో 28 సార్లు ఇండియన్ అమెరికన్లనే విజేతలుగా నిలిచారు. మంచి చదువు నైపుణ్యాలతో మన వాళ్ళు ఏ రంగంలో స్థిరపడ్డా బాగా రాణిస్తున్నారు. జీతాల్లో మెరుగ్గా ఉంటున్నారు. భారతీయ అమెరికన్ కుటుంబం సగటు వార్షిక ఆదాయం $1,23,700 అంటే ₹1 కోటి పైమాటే. అమెరికా స్థానిక కుటుంబాలతో పోలిస్తే ఇది సుమారు రెట్టింపు కావడం గమనార్హం. యూనివర్సిటీలు, కాలేజీలు బోధన మాత్రమే కాకుండా పరిశోధనల ద్వారా కూడా భారతీయ అమెరికన్లు విద్యా వ్యవస్థలో భాగమవుతున్నారు. అమెరికాలో 2023లో ప్రచురితమైన పరిశోధన వ్యాపారాలన్నింటిలో భారతీయ సంతతి పరిశోధకులు భాగస్వామ్యం 13% పైగా ఉండడం ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. అలాగే 10% పేటెంట్లు కూడా మనవాళ్లే పేరుతోనే జారీ అవుతున్నారు. పరిశోధకులకు అందించే ఎన్ఐహెచ్ గ్రాంట్లలోనూ భారతీయ అమెరికన్ల వాటా 11% కంటే ఎక్కువే. గూగుల్ సీఈఓ సుందర్ పిచై, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ శాంతను నారాయణన్ మనం తరచూ ఈ పేర్లు వింటుంటాం. ప్రపంచంలోనే టాప్ కంపెనీలను నడిపిస్తున్న భారతీయ అమెరికన్ల వారు. అంతేకాదు అమెరికాలో భారతీయులు సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. ప్రపంచం గతిని మార్చేసిన సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీల్లో 15.5% భారతీయ సంతతి వాళ్ళు ఏర్పాటు చేసినవే. టెక్ కంపెనీలే కాదు, ప్రతి వీధి చివర
ప్రతి వీధి చివర ఒక సూపర్ మార్కెట్ లేదంటే హోటల్ నడుపుతున్నది మన వాళ్ళే. అమెరికా మొత్తం మీద హోటల్లో 60% భారతీయులే. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి 16 పెద్ద కంపెనీలను నడిపిస్తున్న భారతీయ అమెరికన్లు ఉద్యోగ కల్పన విషయాల్లో ముందున్నారు. ఈ కంపెనీల్లో సుమారు 27 లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం చేస్తున్నారు. $100 కోట్ల పైగా విలువైన యూనికార్న్ కంపెనీలు అమెరికాలో 648 మంది వరకు ఉంటే అందులో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన 72. వీటి మొత్తం విలువ $195 మిలియన్. సుమారు 55,000 మంది ఉపాధి పొందుతున్నారు. మరోవైపు అమెరికాలో హోటల్లో 60% భారతీయ అమెరికన్లవే. ఈ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని అంచనా. అంటే భారతీయ అమెరికన్లు 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు లెక్క. చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్ల ద్వారా మరో 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మొత్తంగా భారతీయ అమెరికన్లు కోటి మంది జీవనానికి సహాయపడుతున్నట్లు అంచనా. భారతీయ అమెరికన్లు అమెరికాలో పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారు. అగ్రరాజ్యంలో విద్యారంగంపై తమదైన ముద్ర వేస్తున్నారు. డాక్టర్ నీలి బెండిపూడి పెన్ స్టేట్ యూనివర్సిటీలో తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించగా, ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డోయిల్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ తొలి డీన్గా అరుణ్ ముజుందార్ పనిచేస్తున్నారు. సుబ్రా సురేష్ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఛాన్సలర్గా ప్రదీప్ ఖోస్లా వ్యవహరిస్తున్నారు. ఇదే యూనివర్సిటీ బర్క్లీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ డీన్గా ఎన్ శంకర్ శాస్త్రి ఉన్నారు. అంతేకాదు మరెన్నో వర్సిటీల్లో భారతీయ అమెరికన్లు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం అమెరికాలో యూనివర్సిటీలు, కాలేజీలలో అన్నింటిలోని కలిపి సుమారు 22,000 మంది భారతీయ అమెరికన్లు అధ్యాపకులుగా ఉన్నారు. మొత్తం అధ్యాపకుల్లో మన వాళ్ళ వాటా 2.6%. సిలికాన్ వ్యాలీలో హార్వర్డ్ లా స్కూల్, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ సభ్యులుగా వివేక్ వాద్వా సేవలందిస్తుండగా, ఆన్లైన్ విద్యా విప్లవాదిగా నాంది పలికిన ఎడెక్స్ కంపెనీ CEO, MIT అధ్యాపకుడు అనంత్ అగర్వాల్ కూడా భారతీయ అమెరికనే. ఇది భారతీయుల గురించి మనం ఎంత చెప్పుకున్నా గొప్పలు కాదు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కన్సల్టింగ్ సంస్థ BCG గ్లోబల్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన అచ్చమైన వాస్తవం. దశాబ్దాల క్రితం ఉపాధి కోసం, సంపాదన కోసం ఖండాలు దాటి అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు అక్కడ సమాజంతో మమేకమైపోయారు. భారత్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంటే అమెరికాలో మాత్రం మన వాళ్ళు 5వ వంతు మంది ఇప్పటికీ తాత